స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ మహిమ మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై, నిలిచిన ప్రతి స్థలమునా పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచిన 48 గుడారాల పండగల్ని ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా దేవుడు తోడై ఉండి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మనసారా స్తోత్రాలు చెబుదాం. స్తోత్ర 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 స్తోత్ర. ఈ 49వ గుడారాల పండగ పరిచర్య నిమిత్తమై మనమంతా కూడి ఉండగా, ఇది మొదలుకొని జరుగుతున్న ఈ పరిచర్య అంతటిని దేవుడు ఆశీర్వదించేటట్లుగా, దేవుని కృప మనకు తోడై ఉండేటట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్ర 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 స్తోత్ర. 49వ గుడారాల పండగ కావలసిన స్థలమంతా ప్రభు సిద్ధపాటు చేసేటట్టుగా, ఏ ఆటంకము లేకుండా దేవుడు కృపనిచ్చేటట్లుగా, మరి ఈ స్థలాలన్నీ వారి యజమానులు కూడా సంతోషంగా గుడారాల పండగ ఇచ్చేటట్లుగా ప్రతి ఆటంకాలను ప్రభు తొలగించులాగున స్థల విషయంలో దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్ర 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 స్తోత్ర. ఇక్కడ పరిచర్య చేస్తున్న దినాలంతటా కూడా ఏ విష పురుగులు, ఈ ప్రమాదాలు, ఆటంకాలు కలగకుండా, పని చేస్తున్నప్పుడు కూడా ఏ ప్రమాదాలు కలగకుండా
ప్రభు తన సహాయాన్ని మనకు అనుగ్రహించి నడిపించులాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఇక్కడ పగలు గ్రౌండ్ అని, రాత్రి గ్రౌండ్ అని, భోజనశాలని, వంటశాలని, వీళ్ళు కొన్ని పార్కింగ్ ప్లేసులని, ఇవన్నీ కొన్ని నియమిస్తూ ఉండగా నడిపిస్తున్న సేవకులకి విశేషమైన కృప, చక్కటి ఆలోచన ప్రభు అనుగ్రహించి ఎక్కడ ఏ విధంగా అమర్చబడాలో దేవుని చిత్తాన్ని బయలుపరిచేటట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏ పరిచర్య జరిగింపబడుతున్నా ఈ ఆవరణమంతా విధేయత ఆత్మని దేవుడు కృమ్మరించి ఒకరొకరు ఘనపరుచుకుంటూ దేవుని పరిచర్యలో ఎక్కడ సనుగు లేక దేవుని కార్యములు ఘనంగా జరిగించేటట్లుగా ప్రభు ఇచ్చిన భాగ్యమని ప్రతి ఒక్కరు భుజం మీద భారం కలిగి మోసి నడిపించేటట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభుత్వ పరంగా ప్రతి డిపార్ట్మెంట్ల సహకారము సంపూర్ణంగా ఈ గుడారాల పండగకి 49వ గుడారాల పండగకి ప్రభు దయచేసేటట్లుగా అధికారుల హృదయాలు కూడా మనకు అనుకూలంగా ప్రభు తిప్పివేసేటట్లుగా ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, ఫైర్ స్టేషను, రైల్వే, అలాగే ఆర్టీసీ, ఇలా అనేక డిపార్ట్మెంట్ల వారు కూడా సంపూర్ణ సహకారాన్ని 49వ గుడారాల పండగకి ప్రభు ఇచ్చేటట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. లక్షల మంది ప్రజలు రాబోతున్నారు. వారు వస్తున్నప్పుడు ఈ గుడారాల పండుగల ప్రత్యేకతలను గమనిస్తూ ఉంటారు గనుక ఈ ఏర్పాట్లన్ని విషయాలలో దేవుడు ఊహకు మించిన రీతిగా ప్రభు కార్యములను సఫలపరచులాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ గుడారాల పండుగల్లో సౌండ్ సిస్టాన్ని, అలాగే లైటింగ్ని, ఎల్ఈడీలని, వాటన్నిటి విషయంలో కూడా తగిన ఆలోచన ఇచ్చి ప్రభు ఆ పరిచర్యని ఆశీర్వాదకరంగా నడిపించులాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ 49వ గుడారాల పండగకి అద్భుతాలు, సూచక క్రియలు నిశ్చయముగా ఆ 4 దినాలు ప్రజలు అనుభవించేటట్లుగా ప్రభు గొప్ప కార్యములు జరిగించేలాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పగలు మీటింగ్ కానీ, రాత్రి మీటింగ్ కానీ, స్టేజ్ మీద జరుగుతున్న ప్రతి కార్యక్రమము దేవుని నామానికి మహిమకరంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలైనా, అలాగే దేవుని వాక్యములైన, పాటలైన, స్తుతి ఆరాధనలైన, సమస్తము ప్రార్థనలైన పరిశుద్ధాత్మ సారథ్యములో ప్రభు జరిగించలాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. వస్తున్న ప్రజలకి అవసరతలన్నీ తీర్చబడేటట్లుగా ప్రభు కృప చూపించులాగున తగిన నీటిని, తగిన ఆహారాన్ని, ప్రజలు వాడుకోవడానికి కావలసిన సమస్తాన్ని ప్రభు 4 దినములు సమృద్ధిగా దయచేలాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ గుడారాల పండుగల్లో, పరిచర్లో కానీ, 4 దినాలు కానీ ఆ చక్కటి వాతావరణాన్ని, అనుకూలమైన వాతావరణాన్ని, విపరీతమైన ఎండ కానీ, చలి కానీ కాకుండా, గాలి దుమారాలు లేకుండా చక్కటి వాతావరణం ప్రజలు గుర్తుపట్టాలి. దేవుడు తన హస్తపు నీడలో ఈ 49వ గుడారాల పండుగ జరిగిస్తున్నాడు అని ప్రభు గొప్ప కార్యములు వాతావరణ విషయంలో అనుకూలపరచులాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే వాతావరణము ప్రజలకు అనుకూలంగా మార్చబడాలి. ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉండాలి. అటువంటి ఆరోగ్యకరమైన హస్తాన్ని ప్రభు అనుగ్రహించి ప్రజలని దాచి నడిపించులాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రజలకు అవసరమైన సమృద్ధి ఆహారాన్ని, నీటిని ప్రభు ఆ వసతిని మనకి ఇంకను సంపూర్ణంగా కొరత లేకుండా సమృద్ధిగా ప్రభు దయచేలాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే స్ట్రైకులు కానీ ఇట్లాంటి ఏవి కలగకుండా
ప్రభు కృప చూపించి అనుకూలపరచులాగున దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 49వ గుడారాల పండగలో ప్రజలు మారు మనసుని, బాప్తిజాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, ఉపదేశములో ప్రజలని ప్రభు నడిపించులాగున్న స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పబ్లిసిటీ జరుగుతుంది. మనం చేసే పబ్లిసిటీ కన్నా దేవుడు ప్రజలని ప్రేరేపించి గుంపులుగా గతములో కన్నా రెండంతలుగా ప్రజలకి క్షేమాన్ని కలగజేసి, వసతిని కలగజేసి మన మధ్యలోనికి ప్రభు నడిపించులాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 49వ గుడారాల పండగ ద్వారా ఇంకా మన పరిచర్యని ప్రపంచ నలుమూలలకి ప్రభు ఇప్పటికే తీసుకెళ్ళాడు. ఇంకా ఈ పరిచర్యని మరింత ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయులాగున దేవుని నామ మహిమపరచుకునేలాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా ఈ 49వ గుడారాల పండగకి చక్కటి పాటలను కూడా రిలీజ్ అయ్యేటట్లుగా, మనసారా ప్రభువును ఆరాధించి పాడుకునేటట్లుగా ప్రపంచ తెలుగు క్రైస్తవులు ఎదురు చూస్తున్న అటువంటి పాటలని ప్రభు దయచేసేటట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినాన పరిచర్య ప్రారంభిస్తుండగా ఇది మొదలుకొని మరి పరిచర్య చేయడానికి అనేక మందిని ప్రభు ప్రోత్సహించి తీసుకొని రావాలి. ఇంత పెద్ద పరిచర్య అంటే అనేక మంది సమకూర్చబడాలి. వ్యక్తిగతంగా దేవుని పరిచర్య మేము చెయ్యాలి అని వారు ప్రోత్సహింపబడి రావాలి. ఇవన్నీ ప్రభు సహాయము చేసి పరిచర్య చేసేవారిని, వస్తున్న వారికి కూడా పరిచర్య చేస్తున్నప్పుడు కాపుదల దయచేలాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 49వ గుడారాల పండగకి ఆర్థిక అవసరతలు కూడా ప్రభు తీర్చాలి, ప్రభు సహాయం చేయాలి. ఎంతో ఆర్థిక అవసరతలు ఉన్నాయి. ప్రభు గుప్పిలి విప్పి ప్రభు కృప చూపించి ప్రతి అవసరత తీర్చులాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనము చెల్లించిన ఈ స్తుతుల మూలముగా అటువంటి అద్భుతమైన కార్యాలు మన కళ్ళారా చూచేటట్లుగా, దేవుని నామాన్ని మహింపరచుకునేటట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, గత 48 సంవత్సరాలు గుడారాల పండుగను మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. ముఖ్యంగా నా తండ్రి, మీ దాసులైనటువంటి యేసన్న గారికి మీరిచ్చినటువంటి దర్శనం ప్రకారంగా గత సంవత్సరాలన్నిటిలో తండ్రి మీ తోడు నీడను ఉంచి ఆశీర్వాదకరంగా జరిగించి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మా ఆయుష్కాల దినములను మీరు పొడిగించి నిజముగా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మా ద్వారా మీ నామం ఘనపరచబడటానికి మరొక సంవత్సరంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి మరి ఈ సంవత్సరం మీరిచ్చినటువంటి ఈ 49వ గుడారాల పండుగను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అందు నిమిత్తం ఈరోజు నా తండ్రి ప్రార్థనా పూర్వకంగా ఈ ప్రాంగణములో పని ప్రారంభిస్తూ ఉండగా మీరే నా తండ్రి ఈ ప్రాంగణం అంతా సంచరించమని కోరుకుంటూ ఉన్నాను. మీ చేతులతో ప్రారంభిస్తే అది మీరు కొనసాగించగలరు, మహిమకరముగా ముగించగలరు తండ్రి. మీ చేతులకు అప్పగించుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం. మీరు ఆరంభించండి. గత సంవత్సరాలలో ఎక్కడా కూడా మీరు మమ్మల్ని చేయి విడవలేదు, సిగ్గుపరచలేదు. మీరున్నారని రుజువుపరుచుకుంటూ ఉన్నారు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం కూడా మీ చేతులతోటే ప్రారంభించి తండ్రి ఈ 49వ గుడారాల పండుగను ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాను. మరొక్కసారి ఈ స్థలాలు, పొలాలకు సంబంధించిన యాజమాన్యాన్ని మీరు అనుకూలంగా ఉంచమని కోరుకుంటూ ఉన్నాను.
ఇప్పటికే ఏ ఏ అవసరాలు ఈ గుడారాల పండుగకు అవసరమో విశ్వసించి ముందుగానే మేము స్తుతించాం తండ్రి. వాటన్నిటిని మీరు అనుగ్రహించబోతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. రాజు యొక్క హృదయము యెహోవా చేతిలో నీటి కాలువ వలె ఉన్నదని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. నిజమే తండ్రి. ప్రభుత్వపు అన్ని శాఖల వారిని కూడా మీ చిత్త వృత్తి చొప్పున ఈ గుడారాల పండుగకు అనుకూలముగా మార్చమని కోరుకుంటూ ఉన్నాను. ఎటువంటి ఆటంకాలు కలగకూడదు నా తండ్రి. ఈ సంవత్సరం మరింతగా మెట్టగా ఉన్న స్థలాలన్నింటినీ మీరు సరళం చేయమని కోరుకుంటున్నాను. ఎత్తైనటువంటి తండ్రి గొప్ప పర్వతములు కూడా చదును భూమిగా మార్చబడినట్లుగా మీరు సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా, మా శక్తి చేత మా బలము చేత ఏది కాదని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. పని మీదినైనా కేవలం మేము పనివారం మాత్రమే నా తండ్రి. మీ ఆత్మ ద్వారా మాత్రమే ఈ గుడారాల పండుగను ఆశీర్వాదకరముగా జరిగించమని కోరుకుంటున్నాను. మీ రక్తం ఈ ప్రాంగణమంతా ప్రోక్షింపబడునుగాక. ప్రతి శాపం దోషం యేసు నామములో రక్త ప్రోక్షణలో తొలగిపోవునుగాక. మీ దృష్టి మనస్సు ఈ స్థలాల మీద ఉంచమని కోరుకుంటున్నాను. మీ రక్తపు కాపుదల ఉంచమని కోరుకుంటున్నాను. సాతాను కానీ, సాతాను తంత్రాలు కానీ, కార్యక్రమాలు కానీ, సాతాను నీడ ఎక్కడ ఈ ప్రాంగణం మీద పడకూడదు. యేసు నామములో జరుగుతున్నటువంటి ప్రతి పనిని, చేస్తున్నటువంటి ప్రతి పనివారిని తండ్రి మీ ఆధీనములో ఉంచుకొని జరిగించండి. ఇప్పుడు స్తుతించాం. ఏ ఏ ఏర్పాట్లు చేయాలో, ఎలా చేయాలో అన్ని ప్రభువా మీ చిత్తానుసారముగా జరిగించమని కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పటి నుండే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ 49వ గుడారాల సంగతి తెలియాలి తండ్రి. మీరు సమాచారాన్ని తీసుకొని వెళ్ళండి తండ్రి. ఇక సంవత్సరానికంటే కూడా విస్తారముగా ప్రజలు ఇక్కడికి రావడానికి కృప చూపండి. మా రాష్ట్రాలకు, దేశాలకి గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేయమని కోరుకుంటూ ఉన్నాను. నడిపిస్తున్నటువంటి సేవకులకు, అలాగే నాయకులైనటువంటి సేవకులకు కావలసినటువంటి జ్ఞానము, వివేకము, పరసంబంధమైనటువంటి ఆలోచనలు దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. నడిపింపుకు పూర్తి స్థాయిలో అందరూ శిరస్సు వంచి తండ్రి ఆ నడిపింపుకు లోబడినట్లుగా మీరు సహాయం దయచేయండి. సేవకులందరి మధ్యలో, సంఘాలన్నిటి మధ్యలో, పరిచర్య చేస్తున్న ప్రతి వారి మధ్యలో భిన్నత్వములో ఏకత్వాన్ని కలగజేయమని కోరుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రం. లక్షలు, కోట్ల రూపాయలు అవసరమై ఉంది తండ్రి. ప్రతి వ్యాపారము, ప్రతి ఐశ్వర్యం మీ వైపు త్రిప్పబడునని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మీరే త్రిప్పండి నాయన. సర్వకృపానిధి మీరు, మా సంపదల ఘనివి నాయన తండ్రి. మీరే మా ప్రతి అవసరాన్ని తీర్చి మీ ఘనమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకోనండి. ఏ విధము చేతనైనా ఈ సంవత్సరం ఈ 49వ గుడారాల పండుగ మరింత మహిమకరముగా జరుగునుగాక, ఆశీర్వాదకరముగా జరుగునుగాక. కార్యాలు మీరు చేసి ఘనమైనటువంటి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును, సకల కోటి పరిశుద్ధులకును, ముఖ్యంగా ఈ సంవత్సరం గుడారాల పండక్కి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. గుడారాల పండుగలో పాలు పంపులు పొందండి. ఈ సంవత్సరం గుడారాల పండుగను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించునుగాక.